మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. जबरदस्त खतरनाक कॉमेडी शो. Nitone dance tonight, Nitone dance for life, Nitone party till I die. One more time. Nitone dance tonight, Nitone dance for life, Nitone party till I die. One more time. Nitone dance tonight, Nitone dance for life, Nitone party till I die. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. All right, so ఇప్పుడు మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ద బ్యూటిఫుల్ లయా గారు అండ్ శివాజీ గారు. ఓకే, సో మీ అందరికి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సో వెల్కమ్ టీమ్ లీడర్స్. మరి లాస్ట్ వీక్ టై జరిగింది కాబట్టి మీరు పందెం వేసిన 30,000 నాతోనే ఉంది. సో ఏంటి పరిస్థితి? పెద్ద మనసు చేసుకొని ఇంకాస్త ఎడిషన్ చేస్తారా ఈ డబ్బులకి? ఎస్, మేము చాలా పక్క ఉన్నాం. అది అలాగే ఉంచండి. ఇంకో 15 వాళ్ళ మొఖాన్ని కొడతాం. వాళ్ళు వెండి పల్లెలు వేసి మాకు ఇచ్చేస్తారు ఆఖరిలో. వెండి పల్లెంలో ఎస్, పల్లెనికి మళ్ళీ 15,000 బొక్క. ఎందుకో ఇప్పటిదాకా జబర్దస్త్ చరిత్రలో 60,000 వేసిన ప్రతిసారి మేమే గెలిచాం కాబట్టి నాకు నమ్మకం ఉంది మేము గెలుస్తాం. చరిత్ర తిరగరాస్తాం. సరే, సిగ్గుండాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, నా చేతిలో పందెం అమౌంట్ ఉండాలి. సో లెట్స్ బిగిన్ విత్ 60,000 రూపీస్ పందెం అమౌంట్. జబర్దస్త్ సర్దా శుక్రవారం. సరదా శుక్రవారంలో చాలా మందికి ఉంటది సెంటిమెంట్, అదే వీల్ స్కిట్ లో కంటెంట్. మరి చూసేద్దామా వీల్ ఎంటర్టైన్మెంట్? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా రఫ్ ఆడాలి. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. హాయ్. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. 50-50 కప్ మీ అందరికి కూడా ఫ్రీ పాస్లు పంపించాం, వచ్చేసే ఉంటాయి. మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుందండి. ఓకే, ప్లేయర్స్ అందరూ రెడీ అండి? కమాన్ కమాన్ కమాన్. ఒక్క నిమిషం. ఏంటి మనోడైనా బ్యాటింగ్ ఆడేది? మనోడు నా ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇంతవరకు నాతో ఆడలేదు. టాస్ వేసుకోవాలి కదా ముందు. రారా, ఇదంతా కదా. నీ బౌలింగ్ బ్యాటింగ్? బౌలింగ్ ఉంచే. అరే పాల్తులారా, అరే ఓ అరే. టాస్ నేను ఇయ్యాలి కదా, మీరు వేసినాడు బౌలింగ్ తీసుకుంటాడు సార్. మీరు మొదలెట్టండి మ్యాచ్. సరే పద. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వేస్తాడు అబ్బాయి. అవును, నీ కుడి చేత్తైనా ఎడం చేత్తైనా? ఎలా ఏమారం? శుక్రవారం కుడి చేత్తు. ఓకే. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎగురుతావేంట్రా? ఆడు బాల్ కొట్టినప్పుడు నువ్వు అప్సెట్ అవ్వాలి. అయినా నువ్వు బాల్ చేత్తో పట్టుకుని కొట్టేస్తావంటే అలాగే నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? గ్రౌండ్ చివరికి వెళ్ళింది. మరి 4 దారా బాలేరా. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్. ఎవరురా నువ్వు? స్టేడియం బయటికి వెళ్ళిపోయింది. వైడ్ బాల్ అలా కొట్టే ఉంటారా బాబు నువ్వు? ఇప్పుడు తొందరగా వెళ్ళి బాల్ తేవాలి. ఎలాగా? రండి బాల్ తెచ్చేద్దాం. మ్యాచ్ ఆగిపోతాం. మళ్ళీ స్టేడియం లో జనాలు వెయిటింగ్. ఇంట్లోనే పడింది బాల్. తొందరగా ఏమండి? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా, ఏం కావాలి? యాక్చువల్ గా ఉప్పల్ స్టేడియం లోనే మాకు మ్యాచ్ అవుతుంది సార్. మా వాడు పొరపాటున బాల్ 6 కొట్టేసాడండి. అది వచ్చి మీ ఇంట్లో పడింది. అవతల మ్యాచ్ ఆగిపోయాలి. తొందరగా బాల్ ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటాం సార్ మేము. అది బామర్ది
బామార్ది బావా వీడేదో అడుగుతున్నాడు చూడు. ఏం కావాలి? అదేనమ్మా ఉప్పల్ స్టేడియంలోనే మాకు మ్యాచ్ జరుగుతుంది. స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్. మా ఊడేమో బంతి కొట్టేశాడు, బంతి మీ ఇంట్లోకి వచ్చి పడిపోయింది. కొద్దిగా బంతి తెచ్చి చేస్తే వెళ్ళి ఆడుకుంటాం మేము. అది మీ అక్కకి చెప్పురా. అక్క ఎంతమంది ఓ లక్ష్మక్క జనాలు టికెట్లు కొనుక్కుని వెయిట్ చేస్తారు. మా అక్క వచ్చింది చెప్పు. Actually, madam, there is a cricket match going on Uppal Stadium. Our batsman hit the ball 6. That ball came to your home. Please give me my ball. చేతులు కాళ్ళ పక్కింటికెళ్ళి, చేతులు కాళ్ళ పక్కింటికెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు? ఏమండి అలా అంటుందంటే ఇవిడ? ఆవిడకి ఇంగ్లీష్ వచ్చలేదో కనుక్కున్నావా? అంటే కొద్దిగా ఊరుదానిలా కనిపిస్తే ఇంగ్లీష్ వచ్చేమో అనుకున్నాను. ఆ విషయం తెలుగులో చెప్పుద్ది. ఏమో క్రికెట్ మ్యాచ్ అవుతుంది స్టేడియంలో, మా వాడు బంతి కొట్టాడు, వచ్చి మీ ఇంటి మీద పడింది. తొందరగా బాల్ ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటాం. బంతి బంతి నిన్ను పట్టుకుని బంతి అంటాడే బంతి. ఎంత లావుకుంటే మాత్రం దొంగ సచ్చినాడా? నన్ను పట్టుకొని బంతి అంటావా? ఎంతవరకు నా మొగుడే నన్ను బంతి అనలేదు. అది కాదమ్మా, మ్యాచ్ జనాలు టికెట్లు కొనుక్కుని ఆడుకుంటున్నారు, బంతి మీ ఇంట్లో పడిపోయింది తెచ్చేయమంటున్నాం మేము. బంతా ఇవ్వనా? ఎవరింట్లో కొట్టా నువ్వు? మీ ఇంటి మీద పడిందమ్మా, కొట్టింది ఆడు. ఇవ్వనా ఇవ్వనా? మీరైనా చెప్పండి సార్. అలా అడిగా బాగుంది. బామర్ది చైర్ తీసుకురా. చైర్లు పక్క వాళ్ళకి కాదురా నాకు. నేను చెప్పింది నీకే. తొందరగా సార్ టికెట్లు కొనుక్కుని కూర్చున్నారు సార్ జనాలు. కూర్చొని టైం పడుతుంది. ఓసారి ఏం జరిగిందంటే 22 ఏళ్ల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పానంటే ఒకడేమో బాల్ తెచ్చుకుంటాడు, నాకు వద్దని విసిరేస్తాడు. ఇంకోటి బాల్ విసిరిన బాల్ నాకెందుకని ఈ చేతిలో ఉన్న బ్యాట్ తోటి కొడతాడు. బాల్ చూద్దాం వెళ్తే అది బురదలో పడుతుంది. చిచ్చి బురద బాల్ నాకెందుకని పిసిరేస్తాడు. అది వచ్చి ఏవో అక్కడ 3 పుల్లలు ఏవో ఉంటాయి, దాన్ని తగిలితే అందరు కలిసి చప్పట్లు కొడతారు. ఇది క్రికెట్ అని చెప్పేవరా? ఏంట్రా బాల్ నాకు వద్దు నాడు ఇసిరెత్తే నాకు వద్దు ఇటు కొట్టాడా? ఇటు చెప్తే బాగుంది, మీరు వెంటనే చప్పట్లు కొట్టినట్టు. అసలు మీరు ప్లేయర్సేనా? 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, నేను చూస్తున్నా, నా ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు, వాళ్ళందరికీ పోయి హాయ్ చెప్పాలి. నేను ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది? మనకి బాల్ ఇస్తారమ్మా, వెళ్తాం ఆడుతాం, నువ్వు తప్పకుండా చూద్దు కానీ గేమ్ ఓకేనా? అడుగుతాను రే, మన కర్మ కాకపోతే ఆ బాల్ కాకపోతే స్టేడియంలో కొత్త సీల్డ్ బాల్ బోల్డ్ అని ఉన్నాయి, దాంతో ఆడవచ్చు కదా మీరు. నేను ఆ బాల్ తోటే 6 కొడదామని సెంటిమెంట్ పెట్టుకున్నాను. నేను ఆ బాల్ తోటే ఆడతా. నేను ఆ బాల్ తోని వికెట్ తీస్తాను, సెంటిమెంట్ పెట్టుకున్నాను. నేను కూడా ఆ బాల్ తోని చూస్తాను, నేను కూడా అదే సెంటిమెంట్ పెట్టుకున్నా. నీకు దానవరా బాబు. చూడడానికి కూడా సెంటిమెంట్ ఏంట్రా బాబు? ఏదో సెంటిమెంట్ అంటారు కదా, ఇచ్చేద్దాం ఎందుకు? రే తొందరగా వెళ్ళి బంతి పట్టుకొచ్చి. అది అలా ఉండాలి. ఏంటి ఇది బంతి? బంతి ఎలా ఉంటుందో తెలియదురా నీకు? కొడితే షేప్ అవుట్ అయిపోయింది అనుకున్నాను. ఆడే పెద్ద ఫేడ్ అవుట్ లో ఉన్నాడు, మళ్ళీ కొడితే షేప్ అవుట్ అవుతాయి. ఏం కాదు అందుకే బంతి తెస్తావో లేదా నరికి పోగులు పెడతాను బంతి ఊపిపోతే. మా ఆయన వైపు ఏలు చూపెట్టినా ఏమైందక్క? బాబు వైపు ఏలు చూపెడుతున్నాడు రా. ఎలా చూపించా? అమ్మో వద్దు, అది కొడుతుంది. అవునా? అవుట్ ఎలా ఇస్తారా? ఎలాగిస్తాం? అది మళ్ళీ చూపించాడు. ఎంపైర్ కదా, 4 ఎలా ఇస్తారండి? అక్క నేను పక్కకి రమ్మన్నాడా? వరకు నా మొగుడే నన్ను పక్కకు పిలవలేదు, నువ్వు పక్కకు పిలుస్తావా? 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. అక్కడ నా ఫ్యాన్స్ వెయిటింగ్, వాళ్ళందరికి ఓపుతానని చెప్పా. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా మ్యాచ్? దండం ఇస్తాను రా బాబు, నీకు దండం పెడతా, వెళ్ళు నువ్వు. బాల్ తెస్తావా లేదా? లోపల నుంచి మ్యాచ్ ఆగిపోయింది అవతల. అక్కడ నుంచి ఏటి ఎరగబడిపోతున్నావు. బాల్ ఇవ్వనని చెప్పానా? ఇవ్వనని చెప్తాను. బాల్ 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 అనుకోని ఇంట్లోకి ఎవరు కట్టమన్నాడు? ఎంపైర్ కదా, లెగ్ బేస్ ఎలా ఇస్తారండి? అక్క నేను తొడ మీద కూర్చోబెట్టుకుంటానంటే కూర్చోబెట్టుకుంటావా? అంతా కాదు రే, నీకు విన్నింగ్ కావాలా కప్పు కావాలా? నాకు కప్పు కావాలి. అది కప్పు ఇచ్చే నాకు విన్నింగ్ ఇచ్చే. ఇది ఎక్కడ అండర్స్టాండింగ్ రా? గెలిచినోడికే కప్పు ఇస్తారు. నాకు అవసరం లేదురా కప్పు, నాకు విన్నింగ్ చాలు. చావు మీరు చావండి, వెళ్ళండి. సరే అయితే దారా కప్పు తీసుకో. గురుగారు గురుగారు 3 వికెట్లు పట్టుకెళ్ళారు కదా, ఇంకోటి తర్వాత చెప్తాలే. అంటే 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, 22 ఏళ్ల క్రితం నువ్వు మర్డర్ ఎందుకు చేసావు చెప్పరా నాకు? మర్డర్ ఏం జరిగిందంటే, నేను బస్ స్టాప్ నిలబడ్డాను. ఎవరో నరికేశారు. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు ఎవరు నరికారు అని. చెబుదాం అనుకుని లుంగి లేపాను అంతే, నన్ను తీసుకెళ్లి లోపలేసారు.
మరి నేను చంపలేదని చెప్పొచ్చు కదా నువ్వంటే ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇంటున్నావు అని చెప్తున్నా కానీ అప్పట్లో టైం ఆడుకుందా వేయడానికి. అయినా నీకు విషయం చెప్తాను, ఇందాక నుంచి కొట్టుకుంటున్నావు. దీనికోసం వచ్చింది ఇది. ఇందాక ఇచ్చి కదా బాల్ ని జేబులో పెట్టుకుని. నువ్వు 22 ఏళ్ల క్రితం సరే శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, బాగా చేశారు, అందరు బాగా చేశారు, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. లయా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సాంగ్ ఎంట్రన్స్ అంతా చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఐపీఎల్ చూస్తున్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది. సో బేసిక్లీ కాన్సెప్ట్ ఇస్ గుడ్, యాక్టర్స్ ఆర్ గుడ్, చాలా బాగుంది. So judges, Rocket Raghava and team ki bhi boy scores. Ma'am, let's start with you. So Rocket Raghava and team ki judges iche scores 15 out of 20. సరదా శుక్రవారంలో పచ్చట్ల అందు మా పచ్చట్లు వేరయ్య అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక పసందీదా పచ్చట్ల స్కిట్ తో ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. అదిరిపోయింది సార్. ఎండింగ్ వరకు ఇలాగే ఉంటే బాధ్యత నాది, నవ్వే బాధ్యత మీది, లేకపోతే తిట్టే బాధ్యత నాది. మీకోసం అని చెప్పి ఈరోజు రామ్ ప్రసాద్ పచ్చల షాపు ఇచ్చాడు. అన్ని పచ్చళ్ళు సరసమైన ధరలుగా లభించబడను. ఆవకాయ అంటే ఒక ఎమోషన్, ఎవరు మిస్ అవ్వదు. ఈ రోజుల్లో లేడీస్ అందరూ చాటింగ్లు చేస్తున్నారు, డేటింగ్లు చేస్తున్నారు, పచ్చలు పెట్టడం మానేశారు సార్. అసలు నేర్చుకోవట్లేదు, నేర్చుకోవడం మానేశారు. అందుకే సీజన్ వచ్చింది లేడీస్, ఖచ్చితంగా మీరు పచ్చలు పెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే డబ్బున్నాడు బిర్యానీ ఎప్పుడైనా తింటాడు, కానీ పేదోడు పచ్చడి మెతుకులే తింటాడు, దాన్నే బిర్యానీ అనుకుంటాడు. ఏం చెప్పావురా? మనకి ఎందుకు రా జబర్దస్త్ ఉన్నాక ఈ షాప్ ఎందుకు పెట్టావు? మన జబర్దస్త్ ఈ పచ్చళ్ళు ఆవకాయలు అన్ని ఒకటేరా. ఎలా? శివాజీ గారు కారం ఆవకాయ చూడడం కారంగా ఉంటుంది కానీ లోపల మమ్మకారం అలాగే ఉంటుంది. అతనిది అదొక ఆవకాయ. లయ గారు తీపి ఆవకాయ చూడడానికి పేరు ఆవకాయ కానీ ఆవిడ స్మైల్ అవి తీతీగా ఉంటాయి. అర్థమైందా? ఏ బిస్కెట్. అయితే మన టీమ్ లీడర్స్ వాళ్ళు పచ్చలే ఎల్రా. భాస్కర్ ఏంటో? భాస్కర్ గోంగూర పచ్చడి. పులుపా? కాదు బలుపు. అనవసరంగా ఎదవనైపోయాను. వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అరుస్తుంటారు కదా, అది. మరి సద్దంగా ఏంటో? వాళ్ళు పండు మిర్చి ఘాటు ఘాటు హడావిడే ఉంటది అంతా. స్టేజ్ ఎక్కి ముందు ఎంత పచ్చడి తింటారు, అందుకు అరుస్తారు పైకి వచ్చారు. ఏంటి బాబా అన్న? మరి కార్తిక్ ఉసిరికాయ పచ్చడి అది. అది సీజన్ కదా, అందుకే సీజన్ లో వస్తుంటే వెళ్తుంటాడు అప్పుడప్పుడు. మరి రాఘవేంటో? రాఘవరా నిలవకే జాడీల్లో 10 సంవత్సరాల నుంచి అలా ఉంటుంది. అది పాడవదు, తీలేం పాడి ఓర్తా ఉంటది అది. అయ్యో మరి నూకరాజు ఏంటో? నూకరాజా చికెన్ పచ్చడి. అదేంటి? నాన్ వెజ్ కొంచెం స్పైసీ ఉంటది అప్పుడప్పుడు. నాన్ వెజ్ ఏం చదువుతారు అందరికి చెప్పావు, మరి మన గురించి చెప్పలేదంటే? మంది ఉగాది పచ్చడి రా. ఉగాది పచ్చడా? తీపి ఉంటది, చేదు ఉంటది, బగరు ఉంటది, ఘాటు ఉంటది, అన్ని ఉంటాయి. కామెడీ ఉండదు. పోతాను. హాయ్, ఏం కావాలి మీకు? పచ్చళ్ళు. మందర అన్ని రకాల పచ్చళ్ళు. టమాటా ఉంది, పండు మిర్చి ఉంది, మిర్చి ఉంది. మందర స్పెషల్ అనుకోండి ఉసిరికాయ పచ్చడి స్పెషల్. అందులో ఏం స్పెషల్? ఉసిరికాయ వేస్తాం. అరే పాల్తులారా, అరే ఓ దాన్ని ఎలా తినొచ్చు? అన్నంలో వేసుకోవచ్చు, పెరుగులు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. అరే ఆ డబ్బా కొంచెం ఇగో. అదేంటి సగంగా ఉంది? ఎన్నిట్లు వేసుకొని తిన్నాం, మిగిలిపోయింది ఇదే. దీన్ని ఎలా చేయాలి? మేము కస్టమర్లకు అమ్మడం కదా సార్, పచ్చడి ఎలా చేయాలి కూడా నేర్పిస్తాం కూడా. ఓ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇది. ఓ మై మ్యాంగో. దీన్ని ఎలా చేయాలి? ఉప్పు, కారం, పసుపు, ఆవు పొడి, జీలకర్ర ఇవన్నీ వేస్తాం. వాంతులేరా? అవి వాంతులు కాదమ్మా, మెంతులు. ఈ పచ్చడి వీటికే కాదు. యు మీన్ మందు? ఇక్కడ వేసుకుని నాకు వచ్చేలాగా. అబ్బా చాలా బాగుందండి. మన దగ్గర పచ్చళ్ళు అన్ని దొరుకుతాయా? అన్ని పచ్చళ్ళు ఉంటాయి మన దగ్గర. సార్ ఒక్కసారి నేను టేస్ట్ చేస్తా సార్. ఇది కలుపుకో. దీంట్లో కొంచెం ఆవకాయ వేసుకో. ఏంటి సార్? వేసుకొని అలా కలుపుకో.
ఇందులో కొంచెం ముద్దపప్పు వేస్తే ఉంటా సార్. ఇంట్లో కొంచెం ముద్దపప్పు కావాలా? నాకు తెలుసు ఆడియన్స్ కి ఏం కావాలో. ఇదిగో ఎంతకన్నా ముద్దపప్పు దొరకదు మనకి. బేసిక్ గా నేను యుఎస్ లో ఉంటాను. మొన్న ఉగాది పచ్చడి మిస్ అయ్యాను. ఉగాది పచ్చడి మన సాంప్రదాయం అంటే ఎంత ఇష్టం అండి. ఉగాది పచ్చడి మిస్ అయ్యేట పాపం. ఏంటి సార్ ఇది? మరి ఉగాది చేసింది పాడైపోతా మరి. ఇందులో వెల్లుల్లి లేదండి సార్. కావాలా? వెల్లుల్లి కావాలి. ఆడేసిన పని చేద్దాం లేదా? వెల్లుల్లి లాగానే వెళ్ళి ఉల్లి పట్టుకొచ్చాడు. నీకు దండం పెడతాన్రా. ఏదో ఒకటి సార్, నాకు ఒక మంచి మాగా ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళకి సరిగ్గా జాడీ పంపించుకోండి. పట్టుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. తీసుకెళ్ళండి. ఓకే ఓకే. కస్టమర్లు వస్తున్నారు జాగ్రత్తగా. మీతో టమాటా కట్ చేయండి, కట్ చేయండి. నీకేం కావాలి చెప్పు. పచ్చళ్ళు కావాలండి. ఎలాంటి పచ్చడి కావాలి చెప్పు. అంటే మొన్న మా ఆయన గారికి పచ్చడి పెట్టానండి. ఆయన ఏమో తినకుండా వెళ్ళిపోయాడు. ఏ పచ్చడి పెట్టావు? పీతల పచ్చడి పెట్టానండి. పీతలు ఉప్పు ఎక్కువైందా? అబ్బే కాదండి. కారం ఎక్కువైందా? ఆహా కాదండి. మరి ఏమైంది? పీత బతికే ఉందండి. పీత బతికే ఉందా? కంచంలో అటు ఇటు ఇటు తిరిగేస్తుంది. అందుకని వెళ్ళిపోయాడు మీ ఆయన. అర్థమైందా? సరే సరేలే, ఒక మంచి పచ్చడి పెడదాం. ఏదో చూపిద్దాం. అది కాదండి, ఈ మధ్యలో మా ఆయన గారు నా దగ్గరికి రావట్లేదండి. అంత అమౌంట్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? కాదండి బాబు. మరేంటి అంటే మీరు పచ్చళ్ళు అమ్ముతున్నారు కదా, మా ఆయన గారు నా దగ్గరకు వచ్చే పచ్చడి ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను. కొంచెం మొహంకి ఏం క్రీమ్ పెట్టి దగ్గరకు వస్తాడు. పచ్చడి తర్వాత పెడదు గాని. వెళ్ళి బయలుదేరు. ముద్దు ముద్దుగున్నది ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది కుర్రవాడి సంగతి, నిప్పు మేలుకున్నది తప్పు చెయ్యమన్నది, రెప్ప వాళ్ళకున్నది చూపు చుర్రమన్నది, మరీ లేతగుంది బాడి భరిస్తుందన కబాడి, ఇష్టమైన ఒత్తిడి. నీ డాన్స్ ఎలా ఉంది తెలుసా నాకు? మా ఆవకాయ బాగా రావడానికి మా మేకర్ కుక్ ఇవిడే శాంతి, ఆవకాయ స్పెషలిస్ట్. నీ పన్ను చూసుకో, కస్టమర్లు వస్తున్నారు. ఏం చేస్తున్నారా? అక్కడ ఏం రాసిందా? సరసమైన తరలకని రాసింది. అందుకని ముందు సరసం ఆడుతున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? సరసం అని రాసి అని చెప్పి ముందు సరసం ఆడుతున్నావా? అవును. మరి ధరలకు తర్వాత బేరం ఆడతానులే. ఏం మాట్లాడతాడు నువ్వు? నువ్వు బేరాల్సిందే పచ్చళ్ళే. నీకేం కావాలి చెప్పేందుకు? ఏంటి ఇక్కడ ఏ రకమైన పచ్చళ్ళు అయినా ఉంటాయా? మగాడిని మగాడిగా నిరూపించే పచ్చళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. అవునా? దాని టాబ్లెట్లు ఉన్నాయి కదా? ఆ టాబ్లెట్లు వేసేస్తాం. ఆ టాబ్లెట్ పచ్చళ్ళు కలిపేస్తాం అంతే. అవునా? ఏది? అరే ఆ డబ్బా పట్రా. ఓ డబ్బా ఏది? ఇది గాని తింటే నీలో కోరికలు ఇంకా నీ దాహం తీరదు. అవునా? కారం దాహం తీరతలేదు. చెప్పాక దాహం తీరదని. ఇప్పుడు ఆ పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కొంచెం దూరం కూడా లేకపోతే చెడిపోతుంది దాన్ని. ఇప్పుడు దాకా నీ దగ్గర ఉంది కదా, సగం చెడిపోయి ఉంటది. అయితే నాకే పని చేస్తావా? ఇది కాదు కానీ ఏదైనా టేస్ట్ గా ఉండే పచ్చడి ఏదంటే ఆ రైస్ లో పచ్చడి పట్టరా. ఇంకో వేసాం. ఎలా టేస్ట్ అదిరిపోద్ది. స్పైసీ లేదయ్యా? స్పైసీ లేదా? శాంతి స్పైసీ కావాలట. బాగా స్పైసీగా ఉంది కదా బాబు? మామూలు స్పైసీగా లేదు. మరి ఎక్కువ తినద్దు, గొంతు రెండు పోద్ది మరి. మన దగ్గర పచ్చలు మనమే పెట్టేస్తాం దగ్గరుండి. అవునా? చూస్తారా? చూస్తాను. నేను చెప్పినట్లు చేయండి, ఆవకాయ రెడీ అయిపోద్ది. ఓకే. మనం ఫస్ట్ ఒక మంచి కాయ చూసుకోవాలి సార్, మామిడికాయని. ఓకే, తీసుకున్నాను. తీసుకున్నారా? దాన్ని కొంచెం వాటర్ వేసి కడగాలి సార్. వాటర్ వేసి కడగాలా? కొంచెం వాటర్ వేసి కడిగి మంచి క్లాత్ తీసుకుని చూడండి సార్ నీట్ గా. ఇంకా తీసుకెళ్లి కసా 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 కసా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. తీసుకోండి రండి.
ఏం చేస్తున్నావు నువ్వు? పచ్చడి చేయమన్నావుగా. పచ్చడి చేయడం నేర్చుకున్నా. ఏరా నీకు పెళ్ళేది ఎంతకే, నీకు పిల్లం లేదా? దాన్ని పట్టుకో. ఎవరనుకున్నావిడా? కుక్కు. నీ కుక్క బాగా నేర్పిస్తుంది కాబట్టి ఆ దగ్గర నేర్పించమ్మా. కట్ చేయించండి టమాటాలు అవి. పట్టుకొని ఆ కత్తి ఇలా పట్టుకొని అడ్డంగా కొయ్యాలి. తప్పే ఉందే. నీ కోసం నేను నాకు పచ్చళ్ళు ఎట్టడం రాపోయినా కూడా గులాబ్ జామ్ పచ్చడి ఎట్టాను. తెలిసే తిన్నావా నువ్వు? గులాబ్ జామ్ పచ్చడి పెట్టావా? గులాబీ జామ్ పచ్చడి ఎట్టాను నీడి కోసం. నేను ఈ ప్లేట్ లో పీత పెట్టి నీడిగానా? ఈడికే పెట్టాను, తినలేదు మళ్ళీ. పీత చాలా దూరం పోయింది ఆ రోజు. కట్టుకున్న పిల్లాన్ని కంపలా ఉండగా ఏంటి పచ్చడి ఎడుతున్నావా? పచ్చళ్ళలో కారం లేదు కాబట్టి నా దగ్గరికి వస్తున్నాడే. ఏం లేదా కారం? నువ్వు పచ్చళ్ళలో ఒకే పచ్చడి పెడుతున్నాను. శివాజీ గారు. రాంప్రసాద్ అప్పుడెప్పుడో చూసా రాంప్రసాద్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. చాలా బాగుంది, అసలు మామూలుగా లేదు. స్కిట్ అందరు కొట్టేశారు, బాగా చేశారు, అందరు బాగా చేశారు, అదిరిపోయింది. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి పర్ఫెక్ట్ స్కిట్ రాంప్రసాద్ చూసాను నేను. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. దయా గారు. యాక్చువల్లీ పికిల్స్ అనే కాన్సెప్టే అసలు చాలా బాగుంది. ఇన్ని పచ్చళ్ళు ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఇక్కడ చింతకాయ పచ్చడి గురించి అడుగుతుంది. చింతకాయ పచ్చడి గురించి అడుగుతుంది. చాలా ఏళ్ళు అయిపోయింది నేను చింతకాయ పచ్చడి తిని. సో తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఆటో రాంప్రసాద్ గారి పికిల్ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటాను. ఒక జాడి ఏదో పంపిస్తున్నారు, అది చింతకాయ పంపించరా? కాన్సెప్ట్ ఎంత బాగుందో పర్ఫార్మెన్స్ అన్ని కూడా అంత బాగుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. మరి ఈ పచ్చడి స్కిట్ కి మీరిచ్చే స్కోర్స్ లయా గారు? డౌట్ లేదు. ఈ మాత్రం ఈపోతే కష్టం ఈ స్కిట్ కి. So judges, Auto Ramprasad and team ki iche scores, full scores 20 out of 20. Thank you guys. Thank you. సరదా శుక్రవారంలో ఫోన్ కాల్ రైట్ పర్సన్ కి చేస్తే ఫుల్ హ్యాపీ, రాంగ్ పర్సన్ కి చేస్తే మాకొస్తుంది ఫుల్ బీపీ అంటూ ఆ బీపీ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. అబ్బబ్బబ్బా, ఇంట్లో మా ఆయన ఉన్నా లేకపోయినా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేయాలి సార్. నా మొగుడు 15 రోజులు ఇంట్లో ఉంటే 15 రోజులు క్యాంపుకి వెళ్తాడు. వెళ్ళి 2-3 రోజులు అయిపోతుంది సార్. 15 రోజుల దాకా రాడు. సో మా ఆయన ఉన్నా లేకపోయినా ఇంట్లో పనంతా నేను చేసుకుంటూనే ఉండాలి సార్. ఎందుకంటే మా ఆయన ఒక సైకో, ఒక అనుమానం పిచ్చోడు. చాలా అంటే చాలా టార్చర్ సార్. తప్పదు కదా, ఏం చేస్తూ ఉండాలి. ఎవరు? ఏమండి? ఎవరో వస్తారనుకున్నావా? ఎవరెందుకు వస్తారండి? మరి ఎవరు అని అడిగావంటే? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏంటండి? ఎవరు లేరండి. ఎవరు లేరు నిజంగా. స్టార్టింగ్ ఏదో చెప్తున్నావేంటి? మీరు క్యాంపుకి వెళ్తారు కదా, 15 రోజుల దాకా రారు మా ఆయన అని చెప్తున్నానండి. 15 రోజులు నేను క్యాంప్కి వెళ్తున్నానని చెప్పావా, లేకపోతే వచ్చి క్యాంప్ పెట్టని చెప్పావా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను స్నానానికి వెళ్ళొస్తానండి. వెళ్ళు. ఎక్కడో తేడా కొడుతుంది దీన్ని చూస్తే. ఇంత అందమైంది నన్ను ఎందుకు చేసుకుంటది అయినని ఒక కన్ను వేయాల్సిందే దీన్ని. తేడా కొట్టింది కాబట్టి. నమస్కారం శివాజీ గారు. నమస్కారం. నమస్తే మేడం. ఏంటోనండి ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఒక్కటే ప్రాబ్లం అండి, బాత్రూమ్ ప్రాబ్లం. రాట్లేదే. హలో ఓనర్ గారు. హలో రమేష్. ఏంటి సార్ ఆ పైప్ అన్న మార్పించండి, ఆ ప్లంబర్ నెంబర్ అన్ని ఇవ్వండి, నేను చెప్పించుకుంటా. సరే ప్లంబర్ నెంబర్ ఇస్తా, వేసుకో. చెప్పండి. రాసుకో అక్కర్లేదండి, మీరు చెప్పండి చాలు నెంబరు. సరే 9704
ఓకే 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 బాయ్ 9704 సార్ ఆ 9704 తర్వాత ఏదో నెంబరు రాసుకోమన్నాడు కానీ సర్లే నాకు గుర్తుంటది అనుకున్నా సర్లే ఏదో 970425 ఓకే హలో మాయావుడి ఫోన్ వస్తుందండి. హలో 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 తరుణ్ గారా? తరుణ్ తన్మయ్యని ముద్దుగా తరుణ్ అని పిలుచుకుంటారా మీరు? తరుణ్ గారు లేరండి. కాదమ్మా ప్లంబర్ తరుణ్ కాదా? ప్లంబర్ కావాలా మీకు? మీరు ఎక్కడ ఉంటారు? అయ్యో లాస్ట్ టైం వచ్చా కదా అడ్రస్ పెట్టా వచ్చేసి వెళ్ళిందా? ఓహో ఇంకెప్పుడెప్పుడు వచ్చింది? ప్రాబ్లం అయినప్పుడు వచ్చారు కదా నీకు నా అడ్రస్ తెలుసు కదా వచ్చేసాయి. ఓకే 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 వచ్చేసాయి అమ్మ తొందరగా. తరుణ్ అనే నిక్ నేము ప్లంబర్ అనే నానా రే నానా తన్ను తన్ను అనకూడదు తరుణు. తరుణ్ ఏంటండి? మనం అర్జెంట్ ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి. ఎందుకు ఎందుకు అనకూడదు, ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి అంతే. ఎందుకండి? ఎందుకని నేను చెప్తాను కదా చెప్తా సార్. బానే ఉన్నాడు. ఏం పేరు? రమేష్. ఎంత వస్తుంది సంపాదన నెలకి? బానే ఉంటది. బేడ అలవాట్స్ అన్ని ఉన్నాయా? అవేం లేవండి. అవే మొత్తం నార్మల్ గానే ఉంటాయి. మీరెవరండి? అంటే నాలో దానికి ఏమి నచ్చలేదు, నీళ్ళు ఏమి నచ్చినాయో తెలుసుకుందామని. నీకు దండం పెడతానురా. నాయి నచ్చడం ఏంటండి? నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదు? దీనికి అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నారండి? తెలియదండి. మీరెవరు ఆవిడెవరు? అసలు ఆయన ఎవరండి? నీకు తెలియదండి. ఏం నటిస్తున్నారా ఒకరికొకరు? ఫోను తరుణు ప్లంబరు. ప్లంబర్ తరుణ్ నువ్వేనా? రా బాత్రూమ్ జామ్ అయిపోయింది. బాత్రూమ్ జామ్ అయిందయ్యా? జామ్ అయింది. అవును. నన్ను బాత్రూమ్ అని చేసేవేంటి అక్కడ? ఏంట్రా ఇది? అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదండి. ఏమండి నేను ఎప్పుడైనా మిమ్మల్ని చూసానా? అసలు మీరెవరు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఆయనకి నాకు మధ్య ఏమీ లేదండి. కాదమ్మా మీరెవరో నాకు తెలియదు. నాకు కూడా మీరు తెలియదు సార్. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మరి ఇక్కడ సడన్ గా వచ్చి 2025 ఫిల్మ్ ఫేర్ అవార్డు గోస్ టు తాగుబోతు రమేష్. ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్తేలేవు కదా? చెప్తున్నా. హలో రమేష్ ఓనర్ గారు ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రండి. ఏమేం చెప్పు. ఇప్పుడు మీరు పొద్దున నేను మీకు ఏ నెంబర్ అడిగానండి? ప్లంబర్ నెంబర్ కదా రాసుకోమన్నా నేను రాసుకోలేదు. అవును. అంతే. ఎందుకు రాసుకోవాలా? అదే గుర్తుంటది కదా అనుకున్నా. గుర్తుంటది రాసుకోవాలి కదా. అవును సార్. ఆ మిస్టేక్ వల్ల ఎవడో వాళ్ళ బావిడని తీసుకొని వచ్చి ఎప్పటి నుంచి రంకు రాగానే ఏదో అంటాడు. అయ్యి బాబు రమేష్ చాలా మంచోడు. తమ్ముడు చాలా మంచోడు. మీ తమ్ముడు చాలా మంచోడు. అవును సార్. మీ తమ్ముడు మంచోడు అయితే మీ దగ్గర పెట్టుకోండి సార్. కాకపోతే నా పిల్లం సార్, ఒక్కగానొక్క పిల్లం సార్. నేను ఎలా ఆగాలి చెప్పండి? నా మాట నమ్ము. చాలా మంచోడు. ఏదో మిస్టేక్ జరిగింది అంతే. సరే సార్. ఓనర్ గా మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట నమ్ముతున్నాను సార్. అంతే. నాకు వాడి మీద నమ్మకం అంత లేదు కానీ మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. చాలా దూరం నుండి వచ్చాం. వెళ్తున్నాం సార్. తన్మయ్ ఏంటి? నేను ఒక 5 నిమిషాలు అలా వాష్రూమ్ కి పొలం గట్టుకి వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళొచ్చా? నన్ను అడుగుతారు ఏంటండి? 5 నిమిషాలు ఎవరన్నా వస్తారా? ఎందుకు వస్తారండి? ఎవరు వస్తారు? వస్తారేమో. ఎందుకు వస్తారా? లేదండి. వెళ్ళిరండి. నిజంగా మీ మీద ఒట్టి ఎవరు రారు. వెళ్ళరండి. అందరూ ఇలాగే ఒట్లేస్తున్నారు సార్. బ్యాచిలర్ ఉండడం చాలా పెద్ద తప్పు సార్. అందరు అనుమానిస్తారు. అందుకే మంచి జాబ్ ఎత్తుకున్నా ఈ రోజే మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నా. ఇక్కడే చూపిస్తుంది ఆఫీస్ ఎక్కడా? హలో ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ మీరు ఎందుకు వచ్చారండి? అయ్యో నేను కావాలని రాలేదండి. మా ఆయన గురించి తెలుసు కదా. అయ్యో తెలుసండి. నేను ఈ రోజు జాబ్ కి వచ్చాను. లొకేషన్ ఇక్కడే చూపించింది. నేను సాఫ్ట్వేర్. ఏమండి అది మా ఇంటి వెనకాల ఉందండి. మీరు ముందు వెళ్ళిపోండి ఫస్ట్. మళ్ళీ మా ఆయన వచ్చేస్తారు. వెళ్ళిపోండి. మరి ఇక్కడ ఎందుకు చూపించింది? ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి టెన్షన్ పడుతున్నావేంటి? ఏం లేదండి. జస్ట్ ఇంట్లో పని చేసుకొని వచ్చాను. అంతేనా? అమ్మయ్యా పోలే. ఈ 10 నిమిషాలు అయినా నన్ను కాపాడించు. అర్థమైందా? కాఫీ ఏమైనా తాగుతారా? తీసుకురానా? కాఫీ తర్వాత తాగుతారు. మంచం దగ్గరకు వచ్చి టెన్షన్ పడుతున్నా. ఏం లేదండి. టవల్ తీసుకొస్తాను. ఇట్లా అండి. టవలా? అవునండి. టవల్ తీసుకొద్దు లేవే. ముందు కాఫీ తీసుకురా. కాఫీ తాగాలి కదా నేను. కాఫీ అబ్బా కాఫీ అదిరిపోయిందే. కాఫీ ఎక్కడ
ఏంటి ఇది? ఏం లేదండి, ఆయన ఏదో ఆఫీస్ మర్చిపోయాడని మన ఇంటి దగ్గరకు వచ్చాడండి. ఆఫీస్ మర్చిపోయాడా? అవునండి. ఆఫీస్ మర్చిపోవడం ఏంటి? అంటే ఆ లొకేషన్ కి వెళ్ళిపోయి ఈ లొకేషన్ కి వచ్చాడు. ఆ లొకేషన్ కి వెళ్ళిపోయి ఈ లొకేషన్. అవునండి. అంటే గూగుల్ మోసం చేసింది కానీ మీరు కరెక్టే ఉన్నారు. నేను కరెక్టే అండి. సార్ మీరేంటి ఇక్కడ? ఇప్పుడు నువ్వు నేనేం మాట్లాడినా నువ్వు నమ్మలేవు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? ఓ పని చేయండి, ఇల్లు కట్టుకుని పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని చాలా కలలు కన్నా. ఆ కళను మీరు నెరవేరుతారా? ఏమిటి అది కాదండి, ఆయన లొకేషన్ మర్చిపోయి వచ్చాడు అంతే. నేను నిప్పండి. నువ్వు నిప్పు. రష్మిని అడగండి చెప్తుంది. నువ్వు ఉంది, నీ డౌట్ ఏంది? ఉంది కదా? ఉంది. సంబంధం ఉంది. అది క్యాంపుకి వెళ్ళిన ప్రతిసారి నేనే వస్తున్నా. అది కాలనీ వాళ్ళు రండి. ఏం జరిగింది తెలుసా? వీడు నా సంసారంలోకి వచ్చి నా సంసారాలు నిప్పుల మీద నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. రేపొద్దున మీ పిల్లల పరిస్థితి కూడా ఇంతేరా? వాడిని చూస్తూ ఊరుకుంటారా? పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేసుకుంటే నీకు నచ్చదారా? పక్క సంవత్సరాలకి ఎలా దూరతావు నువ్వు? ఇంకొకసారిగా నా సంవత్సరంలో కనుక వచ్చావనుకో మక్కలు ఇరగదీస్తా ఈసారి నేను కూడా. ఏమే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తానా? నువ్వు మూసుకుని త్వరగా లోపలికి. ఎందుకు ఇలా తన్నులు తిన్నారు? మీ తప్పు లేకుండా ఎందుకు ఒప్పుకున్నారండి? అలా అయితే నాడు మనశ్శాంతిగా ఉండలేడండి. అనుమానం పిచ్చున్నోడు పరిస్థితి నాకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఇక్కడ నుంచి ఈ ఊరే కాలేసి వెళ్తా. నేను ఇక్కడ ఉండా, వెళ్ళిపోతా. ఎంత మంచోళ్ళు సార్ పక్కింటి వాళ్ళు. సజాజద్ ఎలా అనిపించింది స్కిట్? లెట్స్ బిగిన్ విత్ లయా గారు. మ్యామ్, స్కిట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎవ్రీథింగ్, ఎవ్రీవన్స్ క్యారెక్టర్, ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్. శివాజీ గారు చాలా బాగుంది, అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్. సో జడ్జెస్ ఈ స్కిట్ కి స్కోర్స్. శివాజీ గారు. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 17 out of 20. Thank you guys. సరదా శుక్రవారం వెల్ డన్. సో మన ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ 17 out of 20. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20. రాకెట్ రాఘవ అండ్ టీమ్ 15 out of 20. ఈ రోజు మేము గెలుస్తున్నాం. నాకు వచ్చిన మార్కుల్లో 7 వచ్చింది. మై లక్కీ నెంబర్ 52 ఫైనల్ గాను. మళ్ళీ అది కూడా 7 అయింది అంతే. అరే నువ్వు మనిషివా పశువు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తావురా నువ్వు? ఆల్ రైట్. సో మా రాఘవ్ గారు దయ వల్ల మన ఇవాల్టి సరదా శుక్రవారం టోటల్ వచ్చి 52. సరిపోదా శనివారం 53 ప్లస్ 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 మీ టార్గెట్. మరి ఏంటి? డన్. ఎక్కువ మాట్లాడడం. ఆన్ దిస్ నోట్ రేపు కలుద్దాం. అడిల్ అండ్ టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్.